వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్టాద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యుడు. ఆయన మరణించి 1000 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆయన శరీరం భద్రపరిచి ఉంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో తమిళనాడులోని తిరుచునాపల్లికి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభువుగా వెలిశారు. 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగున ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం ఇక్కడ నేటికి భద్రపరిచి ఉంది. అయితే చాలామంది భక్తులకు ఈ విషయం తెలియదు. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా కూడా కొంతమంది అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని గుర్తించలేరు. పద్మాసనంలో యోగా భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఒక ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఒక ఎర్రని వర్ణంతో విగ్రహంలాగా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు, గోళ్లను మనం స్పష్టంగా చూడవచ్చు. హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. రామానుజులు క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించి విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి విగ్రహం విష్ణువు రూపానిదా, శివరూపానిదా అని వైష్ణవులు, శైవుల మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారాన్ని చూపించారు. రామానుజులు తిరుమల స్వామివారి గర్భాలయంలో శంకు చక్రాలను ఉంచాడు. తెల్లవారి చూసేసరికి స్వామి వాటిని ధరించి కనిపించటంతో సమస్య పరిష్కారమైంది.